గాంధీ భవన్‌కి 30 మంది కాంగ్రెస్ నేతలు హుటాహుటిన జానారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి. అసలు ఏంది ఈ వార్త? ఈ వార్తకి లింక్ ఏంది అంటే అసలు ఏఐసీసీ దూతగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఈరోజు ఎవరికి ఫోన్ చేసినా ఒక సంచలనం అయిపోయింది. గాంధీ భవన్ ఎవరికి పోయినా టెన్షనే, ఆమె ఎవరిని పిలిచినా టెన్షనే, కూర్చున్న వార్తే, లేచిన వార్తే, తుమ్మినా దగ్గినా కూడా ఒక సంచలనం అయిపోతుంది. ఎందుకు ఇదంతా? ఆమె ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి. 30 మందిని పిలిచిందనగానే ఏమో జరగబోతుంది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఒకవైపు ఏమో బీజేపీ హడావుడి చూపిస్తుంది, మరొక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ లోపల గాంధీ భవన్లో అసలు ఏం జరుగుతుంది, 30 మందిని ఎందుకు పిలిచిర్రు అనేసి. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా? పార్టీ ఉంటుంది, పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఉంటుందా ఊడుతుందా? ఇవే మాటలు, ఇవే గుసగుసలు ఎవరి నోట్లో విన్నా, ఏ మీడియా ఛానల్ ఓపెన్ చేసినా కూడా స్క్రోలింగ్సు, బ్రేకింగ్సు. అసలు ఎందుకు? గాంధీ భవన్కు ఒక 4 లీడర్లు పోతే ఒకలాంటి ఒక టెన్షన్ మొదలవుతుంది. ఎందుకు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలబోతుందా? రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతున్నాడా? అసలు ఇదంతా దేనికి? అసలు ఎవరు మొదలుపెట్టారు అసలు ఈ యాజ్యానికి? సరే, దీపాదాస్ ముంచి పోయింది ఆమె. పాపం ఆమె డబ్బుల కోసము పదవులు ఇచ్చిందనేసి ఇదంతా రకరకాల ఇది నడిచింది. ఆమెకు డబ్బులు ముట్ట చెప్పిన వాళ్ళు ఇలా తెల్లగుడ్డేసుకొని బాధపడుతున్న విషయం తెలుస్తుంది. ఈమె వచ్చింది. సో రాహుల్ గాంధీ మనం పంపించిందే కొంతమంది లీడర్లకు చెక్ పెట్టడానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి చెక్ పెట్టడానికట. ఇది నిజమేనా అని అంటే పోనీ కొట్టి పారేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు? ఆయన వనపర్తి బహిరంగ సభలోనే మాట్లాడి నన్ను సంవత్సరానికే దిగిపోమ్మంటున్నారు. ఈ ఈ మహబూబ్ నగర్ బిడ్డ అంటే ఎందుకు ఇంత కడుపు మంట అని మాట్లాడిండు. మరి దిగిపోమ్మంటుంది, ఎవరు దిగిపోమ్మన్నారు? ఇప్పుడు ఏం జరుగుతుందని హుటాహుట్న జానారెడ్డి ఇంటికి వెళ్ళి ఉంటాడు. సరే, ఓకే, పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన జానారెడ్డి ఇంటికి వెళ్ళిండు. ఎందుకంటే ఆయనని బ్లెస్ చేయమని, ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని ఆయన ప్రతి ఒక్కరింటికి పోయిన మాట వాస్తవం. కానీ ముఖ్యమంత్రి అయ్యి కూడా ఆల్మోస్ట్ 14 నెలలు దాటి 15 నెలలకు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ ముఖ్య నేతలేమో సరే వాళ్ళ ఏం జరుగుతుంది, అసలు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి, అసలు కాన్స్టిట్యున్సీల ప్రజలు ఏమనుకుంటారు, ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అనేసి ఆరా తీయడానికి వాళ్ళని పిలిచిరు. అదే అనుకుందాం ఒకవేళ బయటకు వస్తున్న వార్త. అంతకుమించి ఏముంటుంది? లేకపోతే ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని దించుతుందా? ఉందా అవకాశం? ఒకవైపు ఏమో బీజేపీ ఏదో చేయబోతుందనేసి వార్తలు వినపడుతున్న నేపథ్యంలో, లేదు మరి రాహుల్ గాంధీ ఈవెన్ దూతగా పంపించిండనంటే అంటే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానిక? అంటే వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకుంటారా పిలిచి? మరి అంటే రోజుకి ఇంతమంది నన్ను పిలిచేసి ఒపీనియన్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారా? అంటే సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలా వద్దా? సీఎం రేవంత్ రెడ్డి నిజంగా ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నాడా లేడా? ఇచ్చిన హామీలను ఎందుకు తుంగలో తొక్కిర్రు? రాహుల్ గాంధీ పరువు ఎందుకు తీస్తున్నారు? సోనియా గాంధీ పరువు ఎందుకు తీస్తున్నారు? ప్రియాంక గాంధీ పరువు ఎందుకు తీస్తున్నారు? ఎందుకు ఇక్కడ ప్రియాంక గాంధీ మనం పేరు కూడా ఎత్తాల్సి వచ్చింది అనంటే, యూత్ డిక్లరేషన్కు సంబంధించి ఏమేమో హామీలు ఇచ్చారు కదా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి, సో విద్యార్థులకు 5 లక్షల భరోసా, ఇట్లాంటివన్నీ ఏమో చెప్పిర్రు. ఊకవి చెప్పాలంటే మనకు కూడా బోర్ వచ్చింది. చెప్పి వాళ్ళు ఎట్లాగూ చేయరు. ఇంకా చేయని దానికి మనమే గుర్తు చేసి బోర్ వచ్చింది. అట్లా ప్రియాంక గాంధీ. రెండోది, అసలు ఆ ఊసుకూడ లేదు. అసలు మేము అనలేదని గతంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే అన్నాడు స్వయంగా. వీళ్ళకు నిజంగానే గుర్తులేదా? గుర్తులేనట్టు నటిస్తున్నారా? అది కూడా తెలియదు. ఇప్పుడు ఎట్లుందనంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి నన్ను ఎక్కువ రోజులు ఉంచడనేది అర్థమైపోయింది. కాబట్టి ఆయనే స్వయంగా ఆయన నోట్లో నుంచే ఆయన బహిరంగ సభలోనే ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. ఎట్లుందయ్యా అంటే ఇప్పుడు గాంధీ భవన్ల పరిస్థితి, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితి, పదవులు వచ్చిన వాళ్ళ పరిస్థితి, రాని వాళ్ళ పరిస్థితి అంతా ఒక గందరగోళ వాతావరణంలో ఉంది. అసలు ముఖ్య విషయం ఒకటి యాదికి మర్చిరు. అరే, రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి 8 మంది జల సమాధి అయితే కనీసం వాళ్ళని సజీవంగా తీసుకొచ్చి పక్కన పెడితే వాళ్ళని నిర్జీవంగా కూడా తీసుకొచ్చే పరిస్థితిలో లేదు.
ఇంతవరకు ఏడున్నాయా, కనీసం ఆ మృతదేహాలు ఏడున్నాయన్న ఆచూకీ పట్టలేకపోతురు. ఇవాళకి 13 దినాలు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచో స్నిఫర్ డాగ్స్ వచ్చినాయి, కేరళ నుంచో ఎక్కడి నుంచో వచ్చినాయి. అయిపోయింది. ఏమన్నారు, దేంతో ట్రాక్తో పడతామన్నారు, పుష్ బ్యాక్ క్యాంప్స్ అన్నారు, ఎన్డీఆర్ఎఫ్లు ఏమైనాయి, ఎస్డీఆర్ఎఫ్లు ఏమైనాయి, తర్వాత ఎల్ఎన్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సింగరేన్ నుంచి వచ్చిన కావచ్చు, ఇట్లా ర్యాట్ టీమ్స్ కావచ్చు, మెరైన్స్ టీమ్ కావచ్చు, ఇంకా మనకు గుర్తున్నాయి, గుర్తులేనివి ఎన్నో రెస్క్యూ టీమ్స్ వచ్చినాయి. ఇంతవరకు జాడ కనిపెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ స్నిఫర్ డాగ్స్ వచ్చినాయి, ఆ స్నిఫర్ డాగ్స్ కనిపెడతాయంట. రెండోది ఏంటంటే అతి భయంకరమైన విషయం ఏంటంటే 2020లోనే దానికి ఒక నివేదిక ఇచ్చిరట ఆ కాంట్రాక్టర్కి, నాయన ఈ పరిస్థితి ఉంది చూసుకోండి అనేసి. ఎవడూ పట్టించుకోలేదు, తెలిసి కూడా వదిలేసిండ్రా తెలియదు. ఆడ 8 మంది జల సమాధి అందులోనే ఉన్నారు. అసలు వాళ్ళ మృతదేహాలు బయటకు వస్తాయో రావో, అట్లీస్ట్ బోన్స్ అన్న వస్తాయో రా అని కూడా పరిస్థితుల్లో వీళ్ళు మాత్రము అసలు గాంధీ భవన్లో ఏదో జరుగుతుందనేసరికి అందరిలో ఒక ఉలిక్కిపాటు మొదలైంది. రాష్ట్రంలో గురించి పట్టించుకునే నాదుడు లేడు. అరే మనం ఒక 6 గ్యారంటీ స్కీమ్స్ అన్నాము, 400 హామీలు అన్నాము, వాటి ఊసెక్కడ పోయిందో తెలియదు. ఏదో అట్లా బందీలు అందరినీ కూర్చోబెట్టిన నచ్చినోనికి ఏదో వేసినట్టుగా రుణమాఫీ విషయం అట్లనే చేసిరు, భరోసా విషయంలో అట్లనే చేసిరు, 500 గ్యాస్ బుడ్డి విషయంలో అట్లనే చేసిరు, 200 ఫ్రీ కరెంటు విషయంలో అట్లనే చేసిరు. కానీ ఏదో ఒక మాట మొత్తం చేసినాం. కానీ ఇలా మొత్తం చేసినామని మీరు చెప్పినా అసలు జరిగిందా లేదా అనడానికి అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్సీలు 0. ఏమన్నంటే ఎందుకురా ఫెయిల్ అయినావంటే లేదు పక్కోడు చూపించలేదు, నేను అందుకే ఫెయిల్ అయినా. నువ్వు చదవలేదన్న దాన్ని నువ్వు మర్చిపోయినావు, అది తప్పు కాదు. పక్కోడు చూపించినందుకు నేను ఫెయిల్ అయినా చూడు, అది పక్కోందే తప్పు అన్నట్టుగా. అరే ఇప్పుడు ఏమైంది, పోటీ చేయని బీఆర్ఎస్ మీద బట్టి ఏడుపులు మొదలుపెట్టిరు. వీళ్ళిద్దరూ ఏకమయ్యరట, అందుకనే వీళ్ళు ఓడినరట. ఇక ఎందుకు సమీక్షలు ఉండవు? అవసరమైతే వీళ్ళు మారుస్తారా, అవసరమైతే వాళ్ళు మారుస్తారో తెలియదు. హుటాహుట్న జానారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు అనే చర్చ. ఏమంటాడు, తప్పదు కదా. ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడానికి చాలా ఉపయోగపడిన వ్యక్తి పెద్దలు జానారెడ్డి. ఇప్పుడు కూడా మన ఇప్పుడు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, ఈమె మీనాక్షి నటరాజన్ వచ్చేసి అసలు సీఎం అనే వ్యక్తులు అసలు పక్కన అట్లా మూలకు పడేసి మొత్తంగా ఇవాళ తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పర్సన్ అయినారు ఆమె. ఈ నేపథ్యంలో అని ఉంటారు, అవును నేను ముఖ్యమంత్రినా కాదా, అసలు నన్ను ఎందుకు లెక్కలోకి తీసుకుంటలేరు, నిజంగానే నన్ను ఏమన్నా మారుస్తారా, ఈ రాజకీయాల్లో మీరే బాగా ఇందులో ఆరితేరున్నారు, ఈరోజు మీరు అంతట్లో పెద్దలు, అందులో ఈ పార్టీకి చాలా పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మరి ఇప్పుడు నేను ఊడతానా మీరే చెప్పాలని అడగనిక పోయిండు. మరిగా అట్లనే అనుకోవాలి. ఎందుకంటే ఎందుకు పోయిండు అంటే ఇంతకు మించి ఇప్పుడు ఏముంటుంది. పోనీ ఏమైనా ఫంక్షన్ ఉంది దానికోసం పోయిండో, లేకపోతే వీళ్ళింట్లో ఏదో శుభకార్యానికి పిలవడానికి ఇన్విటేషన్ గీయడానికి పోయిండా, లేకపోతే దేనికి వాళ్ళ ఇంటికే పోయిండంటే ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల కంటే కూడా దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మరి ఆయన పోయి మోడీని కలవనీకపోయిండు. మరి ఆనాడు మోడీ ఇట్లా అన్నాడు, నీ పైన ఓటుకునేట కోర్సు ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది, చూసుకో జర నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే అని అన్నాడా? లేదు, రాహుల్ గాంధీ కూడా నీకేదో అని అప్పచెప్పినాం కానీ నువ్వు మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నావు, మనం ఉన్నది 3 రాష్ట్రాలల్లో, ఇంకోటి కూడా పోతే మన పరిస్థితి ఏంది అనేసి, లేదు నాకంటే ఘోరంగా తయారైంది నీ పరిస్థితి, నేను ఏడవోయి ప్రచారం చేసినా గెలవకపోయి నువ్వు అంతకంటే ఎక్కువ శని లెక్కున్నావు అనేసి అన్నాడని చెప్పిండా? ఏదైనా గాంధీ భవన్ నుంచి ఫోన్ వచ్చిందంటే టెన్షన్ మొదలవుతుంది. ఏం జరుగుతుందో, ఎవరు మంత్రి పదవి ఊడుతుందో. ఇక్కడ ముఖ్యమంత్రి పదవికే దిక్కులేని పరిస్థితులు, ఇక మంత్రులకి ఏమొచ్చింది. ఇక వాడేమో కార్పొరేషన్ పదవులు, ఉన్న కార్పొరేషన్లకేమో ఇంతవరకు జీతాలు లేవట, కూర్చోలేక సరిగ్గా కుర్చీలు లేకపోతే చెప్పుకుంటూ ఇజ్జత్ పోతుంది, మేమే తెచ్చుకొని కూర్చుంటున్నామని చెప్తారు. విచిత్రంగా ఏంటంటే కొత్త క్రియేట్ చేసిన వాటికైతే మొన్నటిదాకా ఆఫీసులు కూడా లేకపోతే కొంత సొంత పైసలు పెట్టుబడి పెట్టి ఇజ్జత్ పోతుంది, కనీసం ఏదైనా సెటిల్మెంట్ అన్న చేసుకుందామని ఆఫీసులు ఏర్పరచుకున్నారట. ఇక మిగతా వాళ్ళు మాకు పదవులు అంటే దాన్ని కేటగిరీగా విభజించి ఇట్లయితే ఇస్తాము అట్లయితే ఇస్తామని ఇంక అన్నీ ఇంతకుముందు ఎవరికి వచ్చింది వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదనేసి. ఇక ఈ నడిమిట్ల ఏమవుతుందనంటే జగ్గారెడ్డి సాబ్ ఏమో మరి ఢిల్లీకి పోయిండు. పాప ఆయన విమానం ఎక్కాడు,
అందరికి అర్థం కాలేదు. ఈయన ఢిల్లీకి ఎందుకు పోతుండే, నేనేదో పైరవీలు చేయడానికి నేను ఎమ్మెల్సీ కోసమో ఇంకో దానికోసమో కాదు, కానీ ఢిల్లీకి పోతున్నా అని చెప్పి ఆయన రైల్వే స్టేషన్కి పోయిన ఫోటోలు, ఆయన ట్రైన్లో జర్నీ చేస్తున్న వీడియోని కూడా ఆయన పెట్టుకున్నాడు, బయట పెట్టుకున్నాడు కదా. ఎందుకంటే ఆయన కొంచెం విమానం ఎక్కాలంటే భయం, ఆయన ఎస్కలేటర్ కూడా ఎక్కాడు. అంటే కొందరికి ఉంటుంది ఆ ఫోబియా, దీంట్లో ఏం కామెడీ లేదు. కాబట్టి ఆయన 2 రోజుల ప్రయాణం అయినా సరే నేను ఎంత చెప్పినా కూడా నేను ఎక్కను విమానం అంటాడు. అందుకని ఢిల్లీ పోతున్నాడు. ఆయనేమో ఢిల్లీ పోయిండు, ఈయనేమో జానారెడ్డి ఇంటికి పోయిండు, ఈ ముఖ్య నేతలనేమో ఈ గాంధీ భవన్కి. నిజంగానే ఏం జరగబోతుంది రాష్ట్రంలో అనేది చాలామంది ఆసక్తిగా మాట్లాడుకున్నారు, ఆసక్తిగా గమనిస్తున్నారు. బట్ ఏమి జరగదని కాదు, ఏదైనా జరగొచ్చు అనడానికి అవకాశం ఇచ్చింది ఎవరయ్యా అంటే స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే.